ఈరోజు నేను చూసినంత వరకు చాలామంది మనుషుల్లో కూడా దేవుని కంటే ఎక్కువ విలువ లోకానికి ఉంది. ఈరోజు నువ్వు కూడా అలాగే ఉన్నావేమో. గివింగ్ మోర్ వాల్యూ టు ద వరల్డ్ దెన్ గాడ్. గివింగ్ మోర్ వాల్యూ టు ద వరల్డ్ దెన్ గాడ్. దేవుని కంటే కూడా ఎక్కువ విలువ లోకానికి ఈరోజు నీ జీవితంలో ఉందేమో. లోక సంపాదన మీద, లోక భోగముల మీద, లోక పాపం మీద దేవుని కంటే ఎక్కువ వాల్యూ, దేవుని కంటే ఎక్కువ విలువ దానికి ఈరోజు నువ్వు ఇస్తూ ఉన్నావేమో. అయితే ఈరోజు నేను మిమ్మల్ని లోకంలో ధనము సంపాదించుకోవద్దండి, ఆస్తులు సంపాదించుకోవద్దండి, లేదా బ్రతకడానికి ఏ పని చేయకండి అని నేను చెప్పట్లా. కానీ దేవుని కోసం దేన్నైనా వదులుకోగల సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మీరు ఉండాలని నేను ఆశపడుతున్నాను. రోజు గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడిగా నీకు ఉండవలసినటువంటి సిద్ధపాటు ఏంటో తెలుసా? దేవుని కొరకు ఏది వదులుకోవడానికైనా సిద్ధపడేటువంటి, దేవుని కొరకు దేన్ని వదులుకోవడానికి నీ సిద్ధంగా ఉన్నాను అనేటువంటి సిద్ధపాటు ఈరోజు నీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నేను చూసినంత వరకు, ఒకవేళ యోబు గారిని కనుక మనం ఇలా ఒక ప్రశ్న అడిగామనుకోండి, యోబు గారు చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు, అది మనందరికి కూడా తెలుసు. చాలా గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు. తను ఉన్న ప్రాంతం మొత్తంలో కూడా ఆయనే గొప్ప ఆస్తిపరుడు. అయితే ఈరోజు ఒకవేళ యోబు గారిని మనం ఒక ప్రశ్న అడిగామనుకోండి, యోబు గారు మీకున్నటువంటి సమస్తమైన ఆస్తి మీకు కావాలా, లేకపోతే యెహోవా దేవుడు మీకు కావాలా? రెండిట్లో ఏదన్నా ఒక్కదాన్ని ఎంపిక చేసుకోండి అని అంటే మనందరం గమనించుకోవచ్చు, చిన్న ఆలోచన కూడా ఆయన ఆలోచించకుండా నాకు యెహోవా దేవుడు కావాలి అని మాట్లాడతాడు. ఒకవేళ దావీదు గారిని మనం అడిగామనుకోండి, దావీదు గారు రాజుగారిగా ఉన్నారుగా, ఒక పట్టణానికి రాజుగా ఆయన ఉన్నాడుగా. ఒకవేళ దావీదు గారిని మనం ఈ ప్రశ్న అడిగామనుకోండి, దావీదు గారు మీకు మీ రాజ్యము, రాజ్య సింహాసనము, రాజు అధికారము కావాలా, లేకపోతే వాటన్నిటిని వదులుకొని యెహోవా దేవుడు మీకు కావాలా అని అంటే ఆలోచించకుండా ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? నాకు యెహోవా దేవుడు కావాలి అని మాట్లాడతాడు. ఒకవేళ మోషే గారు మీకు మంచి అధికారము కావాలా, లేకపోతే యెహోవా దేవుడు కావాలా అని అడిగితే ఏం కోరుకుంటాడు ఆయన? నాకు యెహోవా దేవుడు కావాలి అని అడుగుతాడు. అవునా కదా? దే ఆర్ రెడీ టు లూజ్ ఎనీథింగ్ టు హ్యావ్ గాడ్. దేవుడు కావాలి అని అంటే వారు ఏది వదులుకోవడానికైనా సిద్ధంగా వారు ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. ఏమంటారు తెలుసా? ఆయన ఇదిగో నేను సమస్తమును పెంటతో ఎంచి ఉన్నాను. పౌలు గారు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో, పౌలు గారు ఎప్పుడైతే దేవుణ్ణి పొందుకున్నాడో, ఆయన మాట్లాడినటువంటి మాట, నేను సమస్తమును, లోకమును పెంటతో ఎంచి ఉన్నాను. ఏదైనా సరే ఆయన దృష్టికి నీచంగా కనపడుతుంది, దేవుడు తప్ప. ఈరోజు నీ జీవితంలో ఎలా ఉంది? ఈరోజు నీ జీవితంలో బహుశా ధనము గొప్పదానిగా ఉందేమో, ఆస్తిపాస్తులు గొప్పదానిగా ఉన్నాయేమో, లేకపోతే సిరి సంపదలు నీ జీవితంలో గొప్పగా ఉన్నాయేమో, మంచి పేరు, గొప్ప పేరు, పొగడతలు నీ జీవితంలో గొప్పగా ఉన్నాయేమో. లోకము దేవుడి కంటే నీకు ఎక్కువ అవసరతలాగా కనపడతా ఉందేమో. చాలామందికి దేవుణ్ణి సంపాదించుకోవడం కంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? లోకాన్ని సంపాదించుకోవడం. ఈరోజు నీ జీవితం కూడా అలాగే ఉందా? అయ్యా అవన్నీ లేకపోతే ఎలా? ఎస్, అవన్నీ కావాలి, నేను వద్దని చెప్పట్లా. కానీ వాటికంటే ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ విలువ దేవునికి ఉండాలి ఈరోజు నీ జీవితంలో. ఎందుకో చెప్పనా? నీ ధనరాశులు నిన్ను కాపాడలేవు. ఉగ్రత దినం వచ్చినప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవునికి ఇచ్చిన విలువ లోకంలో దేనికి ఇవ్వాల? లోకం మొత్తానైనా వారు పోగొట్టుకుంటారేమో కానీ దేవుణ్ణి వారు పోగొట్టుకోవడానికి సిద్ధపడరు. ఎందుకో చెప్పనా? ఉగ్రత దినం వచ్చినప్పుడు ఈరోజు నీకు విలువగా కనపడుతున్నటువంటి ఈ లోకము, అందులో ఉన్న సమస్తము కూడా ఆ రోజు నీకు నీచంగా కనపడవచ్చు, ఆ రోజు నీకు వ్యర్థంగా కనపడవచ్చు. ఎందుకో చెప్పనా? ఆ ఉగ్రత దినము నుంచి కాపాడగలిగేది ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఉగ్రత దినం వచ్చినప్పుడు, మరణం అనేటువంటి, నరకం అనేటువంటి రెండో మరణం వచ్చినప్పుడు దాని నుంచి కాపాడగలిగేవాడు ఒక్కడే, ఆ ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈరోజు ఎందరైతే యేసయ్యను పొందుకుంటారో, ఈరోజు ఎందరైతే వారి జీవితంలో ఉన్న సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తారో వారు దాని నుంచి తప్పించుకుంటారు. ప్రేమైనటువంటి వారులారా, ఈరోజు ధనరాశులకు నీ జీవితంలో విలువ ఉంది, లేదా లోక సంపాదనలకు ఈరోజు నీ జీవితంలో విలువ ఉంది. కొంతమందికి లోకంలో ఉన్నటువంటి పాపానికి విలువ ఉంటుంది కానీ దేవునికి ఉండదు. ఈరోజు ఈ సంతోషమును శాశ్వతం అనుకుంటున్నామేమో.
ఈ లోకంలో ఉన్న పాపము నీకు ఇస్తున్నటువంటి ఆనందం, ఈ లోకంలో ఉన్నటువంటి సంపాదన నీకు ఇస్తున్నటువంటి ఆనందం, ఈ లోకంలో ఉన్నటువంటి అన్యాయపు వచ్చుబడి ఆస్తి పాస్తులు నీకు ఇస్తున్నటువంటి ఆనందము శాశ్వతం అనుకుంటున్నావేమో, కాదు. అవన్నీ ఒక రోజుకి నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. ఆ సంతోషం ఒక రోజుకి డిసప్పియర్ అయిపోద్ది. కానీ యేసయ్య ఇచ్చే ఆనందం ఉంటుందే, సమస్యల్లో కూడా లెక్కలేనంత సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నిందల్లో లెక్కలేనంత గౌరవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. పడిపోయిన చోట లేపి నిలబెట్టే దేవుడు ఆయన కావాలా, ఆయన కావాలి. ఈ లోకము నిన్ను ఒక రోజుకు వదిలిపెట్టేస్తుంది, నిరుత్తరుని చేస్తుంది. కానీ యేసయ్య సదాకాలం మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. అశాశ్వతమైనటువంటి దానికి విలువనిస్తున్నావు, శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటున్నావు. సాతాను వల్ల పడకండి ప్రియమైనటువంటి వారలారా. శాశ్వతమైనది దేవుడు ఆనందాన్ని ఇస్తాడు, ఆయన సంతోషాన్ని ఇస్తాడు, ఆయన నెమ్మదిని ఇస్తాడు, ఆయన మనశ్శాంతిని ఇస్తాడు. ఆయన పరిస్థితులతో సంబంధము లేకుండా జీవమును పోసి ఆత్మకు బలమును జీవితానికి ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఆయన ఒక్కడే. ఈరోజు దేనికి ఉంది నీ విలువ? అశాశ్వతమైనటువంటి దానికి నువ్వు విలువనిస్తున్నావా? అశాశ్వతమైనది శాశ్వతంగా నీ కంటికి కనపడతా ఉందా? సమస్తం మీద ఉన్నటువంటి మీ యొక్క ఆశను, ఇదే నాకు శాశ్వతం అనుకుంటున్నటువంటి దాన్ని వదిలిపెట్టండి. నీకు నాకు శాశ్వతంగా ఉన్నవాడు ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీద ఆధారపడండి. ఈరోజు దేనికోసమైనా, ఈరోజు నేను చూసినంత వరకు బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరి కోసం, దావీదు కోసం దేవుడు నిలబడ్డాడు, మోషే కోసము దేవుడు నిలబడ్డాడు, ఏలియా కోసము దేవుడు నిలబడ్డాడు, ఎలీషా కోసము దేవుడు నిలబడ్డాడు, అపోస్తలులైనటువంటి పౌలు గారి కోసము దేవుడు నిలబడ్డాడు, శిష్యుల కోసము దేవుడు నిలబడ్డాడు. అవునా, యోబు గారి కోసము దేవుడు నిలబడ్డాడు వారికి తోడుగా. ఎందుకని? వారు సమస్తమును విడిచిపెట్టి ఆయన మీద ఆధారపడ్డారు కాబట్టి. ఈరోజు నువ్వు సమస్తమును విడిచిపెట్టి దేవుని కోసం నిలబడు, సమస్తానికి మించిన బలముతో దేవుడు నీ కోసం నిలబడతాడు. ఆమేన్. సమస్తమును విడిచిపెట్టి యేసయ్యా నువ్వే నాకు కావాలయ్యా అనువను, దేవుడు సమస్తమును ఆయనతో నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నష్టమో లాభమైన కష్టమైన బాధ అయినా యేసయ్యని ఈరోజు కోరుకోండి. యేసయ్యతో కలిసి నడవాలని ఆశపడండి. ఎందుకో చెప్పన, శాశ్వతమైనటువంటి రాజ్యానికి మనకున్నటువంటి ఒకే ఒక్క వాకిలికి తాళం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని పోగొట్టుకున్నాడు పరలోక రాజ్యానికి రాలేడు. ఆయన్ని పోగొట్టుకున్నాడు శాశ్వతమైన సమాధానము గల నిత్య నివాసములోకి ప్రవేశించలేడు, నరకం పాలవుతాడు. ప్రేమైనటువంటి వారులారా, ఎందుకంటే ఉగ్రత దినములలో నిన్ను కాపాడగలిగేది ఒకే ఒక్క నామం, ఆ ఒక్క నామం యేసుక్రీస్తు నామం. సో ఈరోజు ఏది నీ జీవితంలో విలువైనదిగా ఉంది? దేవుడా లోకమా? దేవుడా పాపమా? దేవుడా లోకపరమైనటువంటి ధనరాశుల? ఈరోజు గమనించండి, ఒకవేళ లోకపరమైనవి కనుక ఈరోజు నీకు విలువగా కనిపిస్తూ ఉంటే, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాయా, ఇంతవరకు లోకం విలువ అనుకున్నాను, ఇంతవరకు ఆస్తి పాస్తులు విలువ అనుకున్నాను, ఇంతవరకు లోకంలో ఉన్నటువంటి పాపము నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకున్నాను, కానీ అది నన్ను మరణానికి లాగుతుందని గమనించలేకపోయానయ్యా. ఇక మీదట నా సంతోషము, నా ఆనందము, నా సమస్తము నీవై ఉండు అని ఈరోజు నువ్వు దేవునితో చెప్పగలిగితే, ఆయన నీ కొరకని నిలబడతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎవరి పక్షమైతే నిలబడతాడో వారు ఏ పరిస్థితిలోనైనా సరే తలదించుకునే పరిస్థితి దేవుడు తీసుకొని రాడు. ఆమేన్.